హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి క్షణమైతే వచ్చేసింది. యువగళం పాదయాత్రలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మంత్రి నారా లోకేష్ అయితే 10,060 ఉద్యోగాలకి మెగా జాబ్ క్యాలెండర్ అయితే ఉగాది కానుక అయితే ప్రకటించారు. ఇది కేవలం హామీ కాదు, లక్షల మంది యువతకు భవిష్యత్తు మీద భరోసా అనుకోవాలి. ఈ ఒక్క ప్రకటన మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో ఆలోచించండి. మరి ఈ 10,060 పోస్టులలో ఒకటి మీ సొంతం కావాలి, అందులో ఒక్కటి మీ సొంతం కావాలంటే ఈ అవకాశాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పక్కా ప్లాన్తో ఎలా దూసుకెళ్లాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరిదాకా చూడండి, ఎందుకంటే మీ ప్రిపరేషన్ జర్నీలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయితే అవ్వచ్చు. అందుకే ఇలాంటి మంచి వీడియోలు అందించినటువంటి మన ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ కూడా మీరు ఫాలో అవుతుండండి. దాంట్లో కొన్ని గ్రూప్ 2కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాం కాబట్టి దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెండు మీకు బాగా పనికొస్తాయి. ఇక జాబ్ క్యాలెండర్ ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈ జాబ్ క్యాలెండర్ అసలు ఏముంది అనేది వివరంగా చూద్దాం. మంత్రి లోకేష్ చెప్పిన దాన్ని బట్టి ఈ ఏడాది మొత్తం కూడా 10,060 పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పక్కా ప్లానింగ్ తో కూడినటువంటి యాక్షన్ ప్లాన్ తో క్యాలెండర్ కూడా రిలీజ్ అయితే అయింది. ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తాం, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇలా అన్ని కూడా చాలా స్పష్టంగా పారదర్శకంగా మన ముందు అయితే పెట్టారు. ఈ క్యాలెండర్ ప్రకారం ఏంటంటే నోటిఫికేషన్లు 4 కీలకమైనటువంటి తేదీలు అయితే రాబోతున్నాయి. అందులో మే 15, ఆగస్టు 15, సెప్టెంబర్ 15, ఇంకా అక్టోబర్ 15. ఈ మే 15 ఉన్నత విద్యాశాఖలో ఏకంగా 1,500 అసోసియేటెడ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రాబోతుంది. యూనివర్సిటీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ఇక స్వతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15 నాడు అతిపెద్ద నోటిఫికేషన్ల జాతర అయితే జరగబోతుంది. ఆ ఒక్కరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రూప్ 1 91 పోస్టులు, హోంశాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్, జైలు వార్డను, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కలిపి ఏకంగా 2,778 పోస్టులు, ఇతర శాఖల్లో మరో 928 పోస్టులు, మొత్తంగా అయితే 3,797 పోస్టులకు నోటిఫికేషన్ ఆగస్టు 15 నాడు రిలీజ్ అవబోతుంది. ఇక సెప్టెంబర్ 15 నిరుద్యోగులు ఎంతగా ఆశ చూసేటువంటి గ్రూప్ 2లో 750 పోస్టులు ఉంటాయి. ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం 503 ఏఈ పోస్టులు, అలాగే ఇతర కేటగిరీలో 506 పోస్టుల భర్తీకి ప్రకటన అయితే వస్తుంది. ఇక చివరిగా అక్టోబర్ 15 ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఇష్టపడే వాళ్ళ కోసం చెప్పేసి స్కూల్ కానీ ఇంటర్ విద్యకు సంబంధించినటువంటి మొత్తం 3,004 పోస్టులతో అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి రాబోతుంది. ఈ క్యాలెండర్లో మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేవలం పోస్టుల సంఖ్య చెప్పి వదిలేయట్లేదు, చెప్పిన టైంకే పరీక్షలు పెట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా వేగంగా పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి లోకేష్ అయితే స్పష్టం చేశారు. అంతేకాదు సిలబస్ ను కూడా ముందుగానే ప్రకటిస్తామని కూడా హామీ అయితే ఇచ్చారు. అయితే అభ్యర్థులు తమ వివరాలను ఈ నైపుణ్యం పోర్టల్లో 1 టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకుంటే అప్పటికప్పుడు అలర్ట్ వస్తాయని కూడా ఆయనైతే సూచించారు. దీన్ని బట్టి ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో చాలా సీరియస్గా ఉందైతే మనకైతే అర్థమవుతుంది. మరి ఈ అవకాశం మీకెందుకు ముఖ్యము అంటే 10,060 పోస్టులు ఇది కేవలం ఒక నెంబర్ కాదు, 10,000కు పైగా కుటుంబాల్లో వెలగబోయేటువంటి ఆనంద దీపం అనుకోవాలి. ఈ ఉద్యోగాల్లో ఒకటి మీదే కావచ్చు. ఈ ఒక్క అవకాశం మీ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక భద్రతను అలాగే సమాజంలో ఎలాంటి గౌరవాన్ని ఇస్తుందో అన్నది ఒక్కసారి ఊహించుకోండి. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పుస్తకాలతో కుస్తీ పడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినటువంటి మీ కష్టానికి ప్రతిఫలం దక్కేటువంటి టైం అయితే వచ్చింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అవకాశం తలుపు తట్టినప్పుడు మనం రెడీగా ఉండాలి. సరైనటువంటి ప్లానింగ్ కానీ కఠోర శ్రమ లేకుండా లక్షల మందితో పోటీపడి గెలవడం అనేది అసాధ్యమవుతుంది. వాళ్ళందరినీ దాటి మీరు ముందుకు వెళ్ళాలి అంటే మీ ప్రిపరేషన్ స్టైల్ భిన్నంగా స్మార్ట్గా ఉండాలి. అందుకే నోటిఫికేషన్ వచ్చింది సరే, ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మాత్రం ఆగిపోకండి. ఈ రోజు నుంచే సరైనటువంటి దారిలో ఎలా మొదలు పెట్టాలి మీ ప్రిపరేషన్ అనేది ప్రశ్నించుకోండి. ఆ దారి చూపించడానికే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీ ప్రిపరేషన్ ప్లాన్కి నేను ఒక 5 సూత్రాలు చెప్తున్నాను. ఎందుకంటే మిగతా వాటి అన్నిటికీ ఇండివిజువల్గా అన్ని వీడియోలు ఇచ్చుకుంటూ పోతాను నేను. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఒక 5 సూత్రాలు చెప్తాను. ఇంత పెద్ద అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలంటే, గెలవాలంటే మీ ప్లాన్ ఎలా ఉండాలి, దీనికోసం నేను ఒక 5 సింపుల్ ప్రిన్సిపల్స్ చెప్తాను చూడండి. ఒకటి, సిలబస్ని అవపాసన పట్టండి. మాస్టర్ ద సిలబస్ అంటే ముందుగా మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫిక్స్ అయిపోండి. వెంటనే దాని సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి పదాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఏ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి, పాత ప్రశ్నాపత్రాలు చూస్తేనే ఈ అనాలిసిస్ ఇంకా ఈజీ అయితే అవుతుంది. సిలబస్ మీద గ్రిప్ లేకుండా చదవడం అనేది అడ్రస్ లేకుండా ప్రయాణం చేయటం లాంటిదే అవుతుంది అనమాట. ఇక రెండోది ఏంటంటే సబ్జెక్టుల వారీగా స్ట్రాటజీ పెట్టుకోండి. అంటే సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ ఉండాలి. అన్ని సబ్జెక్టులు ఒకేలాగా చదవద్దు, ప్రతిదానికి కూడా ఒక స్పెషల్ ప్లానింగ్ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇది ఏ పరీక్ష రాసినా కూడా తప్పనిసరిగా వస్తుంది కాబట్టి రోజు కనీసం ఒక 2 గంటలు దీనికి కేటాయించుకోండి. ఒక మంచి తెలుగు అండ్ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని ఒక మంచి క్షుణ్ణంగా చదవడం అయితే అలవాటు చేసుకోండి. దాని నుంచి నోట్స్ రాసుకోండి. నోట్స్ ఎలా
రాసుకోవాలనేది నేను తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టాను, చూడండి ఒకసారి. అలాగే జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల మీద చిన్నగా నోట్స్ అయితే రాసుకోండి. పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ ఇలాంటి కోర్ సబ్జెక్టుల మీద కూడా స్టాండర్డ్ బుక్స్ని ఎంచుకోండి. ఇక మీకు స్పెషల్గా ఏపీపీఎస్సీ వాళ్ళ కోసం అని చెప్పేసి, ఏపీ వాళ్ళ కోసం బుక్స్ ఏమేమి మంచి బెటర్ అనేది నేను ఆల్రెడీ మా శిష్యురాలు ఒక ఆమె ఉంది, ఏపీలోనే ఉంటుంది, 6 జాబ్స్ కొట్టిందండి ఆమె అడిగి నేను మొత్తం ఇంకా ఆమె ఎలా ఫాలో అయిందని చెప్పి దాన్ని బట్టి మీకు ఒక మంచి బుక్స్ని సజెస్ట్ చేస్తాను నేను. అందుకనే మన ఆంధ్ర ఎగ్జామ్స్తో పాటు తెలంగాణ ఎగ్జామ్స్ రెండింటిని ఇది చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెండిట్లో కూడా మంచి మంచి వీడియోలు మీకు అవైలబుల్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, మీ స్కోర్ని అమాంతం పెంచేటువంటి సెక్షన్ ఇది. రోజు కొంత టైం ప్రాక్టీస్కి అయితే కేటాయించండి. చాలా మంది ఏంటంటే నేను మ్యాథ్స్ వాడినే నేను చూసుకుంటాను తర్వాత చూసుకుంటాను అనుకుంటారు. ఎవరైనా సరే, లేక కొంతమంది ఏంటంటే నాలాంటి వాళ్ళు ఏంటంటే భయపడి, అంటే నేను నాన్ మ్యాథ్స్ కాబట్టి భయపడి ఆ తర్వాత చూద్దాం చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటా. అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి మొదటి నుంచే కంపల్సరీగా మీరు ఈ రీజనింగ్ మీద, అర్థమెటిక్ మీద దృష్టి అయితే పెట్టండి. ప్రతిరోజు కూడా స్పీడ్, యాక్యురసీ ఉండండి ఖచ్చితంగా. నేను బుక్స్ సజెస్ట్ చేస్తాను, ఆ బుక్స్లో మ్యాక్సిమం మీరు అన్నీ చేసేయండి, అన్ని మోడల్స్ చేసేయండి, ఏదో ఒకటి డెఫినెట్గా వస్తుంది, ఆ మోడల్స్ నుంచే వస్తాయి. మీకు స్పీడ్ కూడా అలవాటు పోతుంది. కొన్ని ట్రిక్స్ కూడా నేను చెప్తాను. ఇక కోర్ సబ్జెక్టు అంటే టెక్నికల్ స్పెషలైజ్డ్ ఉంటే, అంటే ఏ వాళ్ళు కానీ, టీచర్ కానీ, ఇట్లాంటి ప్రొఫెషనల్ సబ్జెక్టులు, ప్రొఫెసర్లు కానీ, ఇట్లాంటి వాటికి ఏంటంటే మీ కోర్ సబ్జెక్టు అనేది నాలెడ్జ్, దాంట్లో ఉంటే నాలెడ్జ్ అనేది మీకు కింగ్ అవుతుంది. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా ప్రతి కాన్సెప్ట్ని కూడా క్లియర్గా అర్థం చేసుకుంటే, అవసరమైతే మీ అకాడమీ పుస్తకాలను మళ్ళీ తిరగండి. బీఈడీ వాళ్ళు కానీ, వాళ్ళు ఏఈ వాళ్ళు అయితే వాళ్ళ సబ్జెక్ట్ బుక్స్ కానీ ఇలా. ఇంకా మూడోది ఏంటంటే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే విజయాన్ని డిసైడ్ చేసేది మీరు ఎన్ని గంటలు చదివామో అన్నది. నేను 14 గంటలు చదివా, 16 గంటలు చదివా అని బయట చెప్పుకోవడం కాదు. మీరు ఆ గంటల్ని ఎంత ఎఫెక్టివ్గా వాడుకున్నారు అనేది చాలా ముఖ్యం. టైం మేనేజ్మెంట్ మీద కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఉన్నాయి, చూడండి ఒకసారి. రోజువారీ టైం టేబుల్ ఎలా ఉండాలి, మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ప్రాక్టికల్గా ఉండేలాగా ఒక టైం టేబుల్ వేసుకోండి. ఉదాహరణకు ఉదయం కరెంట్ అఫైర్స్, తర్వాత మెయిన్ సబ్జెక్టు, మధ్యాహ్నం ప్రాక్టీస్ రీజనింగ్, లేదా సాయంత్రం రివిజన్, ఇలా ప్లాన్ చేసుకోండి. అంటే మీకు మూడుకి తగ్గట్టుగా చేసుకోండి. అంటే ఉదయం పూట చాలా మంది ఏంటంటే ఫ్రెష్గా ఉంటుందని చెప్పి హార్డ్ సబ్జెక్ట్, మీకు ఏది హార్డ్ సబ్జెక్ట్ అనుకుంటే ఆ హార్డ్ సబ్జెక్ట్ మొదలు పెడతారు. అంటే అథమెటిక్ రీజనింగ్ కానీ, లేకపోతే ఎకానమీ ఇలాంటివి కానీ, అట్లాంటివన్నీ ఉదయం పూట చేస్తారు. అట్లా మీ ఇష్టం, అది మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే పొమోడోరో టెక్నిక్, దీని మీద కూడా చెప్పాను. 25 నిమిషాలు ఎలా చేయాలని చెప్పేసి తెలంగాణ ఎగ్జామ్స్ లో వీడియో ఉంది, చూడండి. గంటల తరబడి ఏకదాటిగా చదివే బదులు 25 నిమిషాలు చదివి 5 నిమిషాలు బ్రేక్ చేసుకునే టెక్నిక్ పాటిస్తే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మీ కాన్సన్ట్రేషన్ కూడా చాలా పెరుగుతుంది. ఇక వీకెండ్ ప్లాన్, వారంలో చదివినవన్నీ కూడా శని ఆదివారాల్లో రివిజన్ చేయండి. ఇంకొకటి ఏమంటే ఏ రోజు చదివింది ఆ రోజు పడుకునే ముందు 10ంటికి పడుకుంటారు, 11ంటికి పడుకుంటారు, మీ ఇష్టము. కానీ ఒక గంట లేదా అర్ధ గంట అయినా సరే ఈ రోజు నేనేమి చదివాను అని చెప్పి మొత్తం కూడా రివిజన్ చేసుకోండి. ఆ రివిజన్ చేసుకుంటే ఆ రోజు నిద్రపోవద్దండి మీరు, ఖచ్చితంగా అనమాట. మీకు జాబ్ రావాలి అనుకుంటే మాత్రం నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఆ రోజు నిద్రపోవద్దు అసలు. మీరు రివిజన్ చేసుకొని నిద్రపోండి. హాఫ్ అన్ అవర్ కేటాయించండి, ఎందుకు వస్తుంది, లేకపోతే 1 అవర్ కేటాయించండి అట్లా. అలాగే ఆ వారం మొత్తం చదివినవన్నీ కూడా వారంలో వీకెండ్స్లో శని ఆదివారాల్లో రివిజన్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, అంటే గ్రాండ్ టెస్ట్లు అయితే రాయండి. ఇక మాక్ టెస్ట్లు అండ్ అనాలిసిస్ ఎలా అంటే, ఎక్కువ చదవడం కన్నా కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యమండి. ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే మాక్ టెస్ట్లు రాయడం అనేది మరొక ఎత్తు అనమాట. మీరు మాక్ టెస్ట్లు అంటే గ్రాండ్ టెస్ట్లు మీ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని అయితే పెంచుతాయి. అలాగే ఎగ్జామ్ హాల్లో ఉండేటువంటి టెన్షన్ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి, జయించాలి అనేది నేర్పిస్తారు అనమాట. మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో క్లారిటీగా స్పష్టంగా చూపిస్తారు. టెస్ట్ రాసిన తర్వాత వదిలేయకుండా ఆ మొత్తం కూడా రిజల్ట్ మీరు తప్పు పెట్టారా, రైట్ పెట్టారా అనేది మొత్తం ఎనలైజ్ చేసుకుంటూ, ఎందుకు తప్పు పెట్టాను, ఆ తప్పు చేసినటువంటి ప్రతి సమాధానం కూడా సరైన సమాధానం ఏంటి, అవసరమైతే ఆ కాన్సెప్ట్ మళ్ళీ చదువుకోవడము. ధ్వనిలో ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు తప్పు పెట్టారు, అది ఎందుకు పెట్టారు, ధ్వని పాఠం తీయండి, పాఠం తీసి చదవండి. అలాగే మీరు వారంలో 2 సార్లైనా టెస్ట్ రాస్తే, గ్రాండ్ టెస్ట్ రాసి దాన్ని రివిజన్ చేసుకొని దాన్ని ఇలా ఎనాలిసిస్ చేసుకొని 2 గంటలు కేటాయించండి. మీరు టెస్ట్ 2 గంటలు రాస్తే దానికి 2 గంటలు కేటాయించండి. ఇలా 5వది ఆరోగ్యంగా అండ్ మానసికంగా స్థిరంగా ఉండండి. మానసిక స్థైర్యం అనేది చాలా అవసరం అనమాట. ఈ ప్రిపరేషన్ జర్నీ మారతాన్ లాంటిది. శారీరకంగా కానీ మానసికంగా ఆరోగ్యం సరిగా లేకపోతే మాత్రం మీరు మధ్యలోనే అలసిపోయే అవకాశం ఉంది. రోజు కనీసం 7-8 గంటలు అయితే నిద్రపోండి. మంచి ఫుడ్ తీసుకోండి. జంక్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేసేసేయండి. మీరు ఎగ్జామ్ కొట్టి మీరు విజేతలు అయ్యేదాకా, ఆఫీసర్ అయ్యేదాకా కూడా జంక్ ఫుడ్ తీసుకోవడం మానేయండి. చిన్న వ్యాయామాలు తీసుకోండి. జంక్ ఫుడ్ తీసుకుంటే నిద్ర కూడా వస్తుందండి. స్వీట్ ఎక్కువ తిన్నా కానీ, జంక్ ఫుడ్ ఎక్కువ, పిజ్జాలు, బర్గర్ లాంటివి తిన్నా కానీ నిద్ర వస్తుంటుంది,
ఉంటుంది, మత్తుగా ఉంటుంది, మనం చదివిన కాన్సన్ట్రేషన్ ఉండదు. పుస్తకాలు పెట్టుకుంటాం, గంటలు పెట్టుకుంటాం పుస్తకాలు, కానీ మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. అందువల్ల అసలు జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. ఇంకా చిన్న వ్యాయామాలు అయితే చేయండి. మార్నింగ్ లేచిన తర్వాత మీరు 5ంటికి లేస్తారు, ఎప్పుడు లేస్తారు, ఒక వాకింగ్ అయినా ఒక 10 నిమిషాలు, పావు గంట, అర్ధగంట అయినా వాకింగ్ చేయండి, లేదంటే వ్యాయామాలు చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా సోషల్ మీడియాకి కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మండి. నేను జాబు సాధించగలను అనే పాజిటివ్ మైండ్తో ప్రతిరోజు కూడా మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. మీకు మీరు పొద్దున్నే సజెషన్ ఇచ్చుకోండి. ఈ రోజు నేను ఇది చదువుతున్నా, నేను ఈ జాబ్ కొడుతున్నా, ఈ రోజు మొత్తం కూడా సిలబస్ అంతా కూడా నాకు కంప్లీట్గా వస్తుంది అని చెప్పేసి మీరు మనసులో అయితే అనుకోండి. సో ఒక క్లియర్ పిక్చర్ అనేది వచ్చింది కదా, ప్రభుత్వం మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ తెచ్చింది. దాన్ని అందుకోవడానికి మీకు ఒక స్పష్టమైనటువంటి ప్లాన్ ని మీ ముందు ఉంచాము. ఈ ప్రిపరేషన్ ప్రయాణంలో మీకు హెల్ప్ చేయడానికి, ప్రతి అడుగులో కూడా తోడుంటానికి మన ఛానల్స్ 2 కూడా సిద్ధంగా ఉంటాయి. నేను అన్ని వీడియోలు దీంట్లో పెట్టలేకపోవచ్చు. నేను తెలంగాణ ఎగ్జామ్స్ లో కూడా మీకు ఒక ఆంధ్ర ఎగ్జామ్స్ అని చెప్పేసి నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో పెడతాను. ఏమనుకోవద్దు, నేను రెండింటిని మెయింటైన్ చేయలేను కాబట్టి మీరు కంపల్సరీగా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ప్లేలిస్ట్ చూసుకోండి, మీకు సంబంధించిన అన్ని కూడా ఆ ప్లేలిస్ట్లో ఉంటాయన్నమాట. దీంట్లో అప్పుడప్పుడు మాత్రమే పెడతాను. అలాగే దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి ఇలా ప్రతి పరీక్షకు సంబంధించిన సబ్జెక్టుల మీద కూడా నేను డీటెయిల్డ్ వీడియోలు ఇస్తాను. మీకు టైంని బట్టి ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తున్నాయి, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి అనేది మొత్తం చూసి దాన్ని బట్టి మీకు తగ్గట్టుగా నేను స్ట్రాటజీలు అయితే ఇస్తాను, టిప్స్ కూడా ఇస్తుంటాను. త్వరలో ఈ వీడియోలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ అప్డేట్స్ ఏవి మిస్ కాకూడదు అనుకుంటే మీరు ఇప్పుడే మన ఆంధ్ర ఎగ్జామ్స్ ఛానల్ని అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ఛానల్ని రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఎవరైనా ఇంకా వాట్సాప్ గ్రూపులలో కానీ టెలిగ్రామ్ గ్రూపులో కానీ జాయిన్ కాలేకపోతే కింద నేను లింక్ పెడతాను, అట్లా కూడా జాయిన్ అవ్వండి. ఈ 2 యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. గుర్తుపెట్టుకోండి, కష్టపడేవాడితే విజయం అవుతుంది. ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంది. ఇప్పుడు మీరేంటో నిరూపించుకోవాల్సిన టైం అయితే వచ్చింది. మీ కళను నిజం చేసుకోండి. ఆ 10,060 పోస్టులలో మీది ఒకటి కావాలని చెప్పేసి నేను మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.